హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విడాకుల గురించి అందరి ముందు బయట పెట్టిన భైరవి ఇదంతా ఎలా జరిగింది మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా అందరూ కూడా అమ్మ వాళ్ళ వ్రతం చేయడానికి సిద్ధమవుతూ ఉంటారు. ఇంతలో పంతులు గారు మహాదేవయ్య మీ చిన్న కొడుకు రమ్మనండి వ్రతం స్టార్ట్ చేద్దామని అంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి క్రిష్ వస్తాడు. అక్కడికి క్రిష్ ఒక్కడే వస్తాడు. దీంతో సత్య వాళ్ళ పేరెంట్స్ ఇలా అడుగుతాడు, బాబు సత్య రాలేదు, సత్య ఎక్కడ అడుగుతారు. దీనికి క్రిష్ సత్యని వెతుకుతూ ఉంటాడు. ఇంకా సత్య పూజకి రెడీ అయి వస్తూ ఉంటే అప్పుడే కిడ్నాపర్లు సత్యపై ముసుగు వేసి సత్యని కిడ్నాప్ చేస్తారు. ఆ విషయం తెలుసుకున్న భైరవి అయితే అందరి ముందు ఇలా అంటూ ఉంటుంది, చిన్న కొడలేడికి రాదయ్యా అని భైరవి అంటుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు, నీకేం తెలిసింది రాదు అంటున్నావని మహాదేవి అయితే గట్టిగా అడుగుతూ ఉంటాడు. అరే చిన్న నేను ఒక మాట్లాడుతూ చెప్తావా అని భైరవి కృష్ణ అయితే అడుగుతుంటుంది. అడుగమ్మా అని కృష్ణ అంటాడు. అసలు నీ పిల్లలకి నిజంగా నీ మీద ప్రేమ ఉందా అని అడుగుతుంది. ఉంది అని కృష్ణ అంటాడు. ఉంటే మరి ఇదేంటి అని డివోర్స్ పేపర్స్ అందరికీ చూపిస్తుంది భైరవి. ఏంటి ఆ పేపర్స్ అని మహాదేవి అడుగుతాడు. విడాకుల పత్రాలయ్యా, వీళ్ళిద్దరు విడిపోవడానికి సిద్ధపడ్డారు, వీడి మీద సంతకాలు కూడా పెట్టారు, మరికొన్ని రోజుల ఇద్దరు విడిపోతున్నారు అని భైరవి అంటుంది. భైరవి మాటలు విన్న మహాదేవి అయితే ఒకసారిగా షాక్ అవుతాడు. అలాగే చూస్తూ ఉంటాడు. సత్య వాళ్ళ పేరెంట్స్ కూడా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటారు. ఆ మాట విని కృష్ణ కూడా షాక్ అవుతాడు. అసలు అమ్మకి తెలిసిందే అనుకుంటూ ఉంటాడు. చూసాక ఫ్రెండ్స్ మరి ఏం జరగబోతుందో అలాంటి జెన్యూన్ దగ్గర మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.